అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఈ వీడియో కంటెంట్ ఏంటి అంటే యూకారియోట్ మైక్రో ఆర్గానిజమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ వీడియో ఒకటి నేను చేశాను లాస్ట్ ఇయర్. సో దాని యొక్క వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు దాన్ని చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది, దాన్ని మీరు చెక్ చేయండి. సో మీ ప్రిపరేషన్ అప్పుడు మోస్ట్ ఏంటి అంటే మీకు టైం ఎక్కువ సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మీ ప్రిపరేషన్కి కొంత యూజ్ ఉంటుంది. సో అది అండ్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఏంటి అంటే ఆల్మోస్ట్ సేమ్ అందరికీ. సో అన్ని యూనివర్సిటీస్కి ఒక సెక్షన్ 2 ఏంటి అంటే 10 మార్క్స్ అది మారుతుంది. సో కొన్ని యూనివర్సిటీస్కి లైక్ ఎలా ఇస్తున్నారంటే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మనకి 9th క్వశ్చన్ ఇచ్చి ఏ అండ్ బి ఇస్తున్నారు. కొన్ని యూనివర్సిటీస్కి ఏంటి అంటే టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు. సో 10 క్వశ్చన్లో వాళ్ళకి నచ్చినట్టు ఏంటి అంటే వాళ్ళకి నచ్చింది స్టూడెంట్స్ ఏంటి అంటే రాసుకోవచ్చు. సో అది ఒక్క ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా ఎవరికి ఇస్తున్నారంటే లైక్ ఇప్పుడు ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఉన్నారు చూసారు, వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ రిమైనింగ్ కొన్ని యూనివర్సిటీస్కి ఇస్తున్నారు. సో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటే మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి కూడా కొంత మారొచ్చు. ఈ ఏబి అని ఇవ్వకుండా మొత్తం 10 క్వశ్చన్స్ ఇచ్చి మీకు ఏంటి అంటే వాటిలో ఏదైనా 5 రాయమంటారు. సో అలా ఇస్తే మీకు ఇంకా సింపుల్ 3 యూనిట్స్ ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కొన్ని ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అండ్ టిప్స్ ఏంటి అంటే మీరు ప్రిపేర్ అయ్యే టైంలో ఏంటి అంటే లైక్ చాట్ జీపీటీ యూస్ చేయండి. ఏదో ఒక ఏఐ యూస్ చేస్తే మీకు షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. మీకు అక్కడ మెటీరియల్ టఫ్గా ఉంటాయి, అదొక పాయింట్ గుర్తుపెట్టుకొని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ మీరు రాసేటప్పుడు సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎగ్జామ్ ఏంటి అంటే 10 మార్క్స్తో స్టార్ట్ చేయండి. సో 10 మార్క్స్ ఏంటి అంటే మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. మీరు ఫస్ట్ 10 మార్క్స్ అండ్ వచ్చిన క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సో మీకు ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత మీరు ఆ ఫ్లోలో అయిపోయిన తర్వాత 1.5 అవర్ టైం అయిపోద్ది. రిమైనింగ్ 1.5 అవర్ ఏంటి అంటే మీరు 5 మార్క్స్కి ఇచ్చినా కానీ సో మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పోతే మీరు క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా రాసుకుంటూ వెళ్తుంటారు. సో రాంది అటెంప్ట్ చేసి మనకి ఏంటి అంటే సో అది చిరాకేస్తూ ఉంటుంది. సో అలా కాకుండా ఏంటంటే వచ్చింది అటెంప్ట్ చేసుకుంటూ మెల్లగా రాసుకొని ప్రెజెంటేషన్ అండ్ హ్యాండ్ రైటింగ్ బాగా మెయింటైన్ చేస్తే ఏంటి అంటే థియరీ ఎగ్జామ్స్లో చాలా వరకు మార్క్స్ పడిపోతాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండే వచ్చినాయి. చాలా వరకు ఈ క్వశ్చన్ పేపర్ రిలీజ్ ఎగ్జామ్ అటెంప్ట్కి ముందు ఏంటి అంటే చాలా వరకు ఆ క్వశ్చన్సే ప్రిపేర్ అయ్యారు మన సబ్స్క్రైబర్స్ లాస్ట్ ఇయర్ 2024లో రాసిన వాళ్ళు. సో వాళ్ళు చెప్పారు. సో మ్యాథ్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో మీకు యూస్ఫుల్ అవుతుంది అని ఆశిస్తున్నాను. అండ్ నెక్స్ట్ పోతే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.